వివేకం సినిమా మీద హైకోర్టు సీరియస్ అయింది. ఇది ఎవరైతే న్యాయవాది అట్లాగే దిగ్గజ విశ్లేషకుడు జడ శ్రవణ్ కుమార్ చెప్తున్నది. సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా వివేకం సినిమా ఎలా ప్రదర్శిస్తున్నారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. నియమ నిబంధనలు లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే వ్యక్తుల హక్కులకు భంగం కలగదా? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్న సినిమా ఎలా ప్రదర్శించబడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. నారా లోకేష్ మరియు తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారట. ఇందులో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమా తెలుగుదేశం స్వప్రయోజనాల కోసం వాడుకుందంటూ జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఈ పిటిషన్ని విచారించింది హైకోర్టు. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉదహరించడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు దస్తగిరి. కేసు సిబిఐ కోర్టులో విచారణలో ఉండగా సినిమా తెరకెక్కించడం మీద తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు దస్తగిరి. ఐటీడీపీ ప్రోత్సాహంతోనే ఈ సినిమా అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రదర్శించబడుతోందని పిటిషనర్ ఆరోపించాడు. తక్షణమే ఈ సినిమాను నిలుపుదల చేయాలని తన పిటిషన్లో దస్తగిరి కోరాడట. అదే సందర్భంలో పులివెందుల నుండి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా ఈ విధమైన సినిమా ప్రదర్శించబడడం తన హక్కులకు భంగం కలిగిస్తుందని పిటిషనర్ చెప్పాడట. పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు జడ శ్రవణ్ కుమార్. కేసులు కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ వెనక ఉండి ఈ సినిమా ప్రదర్శిస్తుందని దస్తగిరి ఆరోపించారు. తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఎలక్షన్ కమిషన్ నుండి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది ధర్మాసనం. ఒక దశలో దీని మీద ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం అందట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఎలక్షన్ కమిషన్ నుండి వివరణ తీసుకోవడానికి ఒక్కరోజు గడువు కోరితే ప్రభుత్వ న్యాయవాది విచారణ ఎల్లుండికి వాయిదా పడిందట.